డాక్టర్ గారు, మీరు ఇందాక ప్లేటింగ్ గురించి చెప్పినప్పుడు వెజిటేబుల్స్ చెప్పారు, కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ తీసుకోవాలో చెప్పారు. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఫ్రూట్స్ గురించి. యాక్చువల్లీ డయాబెటీస్ అనగానే చాలామంది ఫ్రూట్ రిస్ట్రిక్షన్స్ తీసుకుంటుంటారు, అస్సలు తినకుండా ఉంటూ ఉంటారు. సో అందులో చాలా న్యూట్రిషన్ ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ తినకుండా ఉంటారు. సో ఏవి డయాబెటిక్ ఫ్రెండ్లీ, ఏవి తినొద్దు అంటే ఏం చెప్తారు? ఓకే, డయాబెటీస్ ఉన్నవాళ్ళండి మామూలుగా ఫ్రూట్స్ తినచ్చండి, ఫ్రూట్ జ్యూస్లు మాత్రం తాగకూడదు. సో ఫ్రూట్ కావాలంటే ఫ్రూట్ ఆన్ ఏ హోల్ లైక్ మొత్తం పండు తినచ్చు. సో ఏమేమి తినచ్చు అంటే యాపిల్ తినచ్చు, ఆరెంజ్ తినచ్చు, బొప్పాస్కాయ తినచ్చు, నేరేడు పళ్ళు తినచ్చు, అలాగే కివీ ఫ్రూట్ తినచ్చు, అలాగే బెర్రీస్ ఉన్నాయి, బెర్రీస్ అవి కూడా తినచ్చు అండి. ఏవి తినకూడదు అంటే అరటిపండు, మ్యాంగోస్, అలాగే ద్రాక్ష అండ్ అలాగే పనసకాయ ఇవి తినకూడదు. అండ్ మనకి పుచ్చకాయ ఏంటంటే అటు ఇటు కొంచెం తక్కువ మోతాదు తీసుకున్నా పర్లేదు పుచ్చకాయ. సో తినకూడదు అంటే ఈ 4 ఫ్రూట్స్ ఎక్కువ అడ్వైస్ చేయం, మ్యాంగో, అరటిపండు, ఈ మామూలుగా పనసపండు, ద్రాక్ష, ఇవి మనకు తినకూడదు. అయితే ఇంకొక వాదన ఏమంటారు అంటే ఇప్పుడు మామిడి పండు తినొద్దు అని అనడం కంటే కొంచెం రిస్ట్రిక్షన్, అంటే ఒక చిన్న కప్లో తినడం, బౌల్ తినడం అనేది ఓకే యాక్సెప్టబుల్ అని కొంతమంది అంటారు. ఇది కరెక్టేనా డాక్టర్? కరెక్టే అండి. అంటే ఇవన్నీ మామిడికాయలు అనేది సీజనల్ ఫ్రూట్స్ అనేవి, లైక్ అవి మనం వద్దు అంటే ఎవరు ఆగరు, ఈవెన్ మేమైనా తినకుండా ఉండలేము కదండి. సో అలాంటి కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా వాళ్ళు తినచ్చు. ఎప్పుడు తినచ్చు అంటే మీల్ టు మీల్, అంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో తినచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఏమన్నా పప్పులు, మన వాల్నట్స్, ఈ పిస్తా ఇవన్నీ కలిపి తిన్నారంటే వెంటనే ఇవన్నీ ఏంటంటే ఈ మ్యాంగో ఇవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్, అంటే మీరు తిన్న వెంటనే షుగర్ వెంటనే స్పైక్ అవుతాయి షుగర్. సో ఆ స్పైక్ అవ్వకుండా చేయాలంటే దాంతోపాటు కొంచెం పెరుగు లేకపోతే వాల్నట్స్, పప్పులు వేసుకొని తింటే మీకు వెంటనే షుగర్ పెరగదు. అండ్ మోర్ ఓవర్ మీరు తినేది కూడా మొత్తం మామిడికాయ కాయ కాకుండా ఒక 2-3 పీసుల వరకు తినచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాకింగ్, ఎక్సర్సైజ్, ఇప్పుడు అందరూ లైక్ వాకింగ్ చేస్తే సరిపోతుందా డయాబెటీస్కి, లేకపోతే ఎక్సర్సైజ్ కూడా చేయాలా? ఏది బెస్ట్ రెండిట్లో? అంటే లైక్ ఇప్పుడు మనం వాకింగ్, ఇప్పుడు డయాబెటీస్ ఎక్సర్సైజ్ అని చెప్తే మనకి ఏంటంటే మోడరేట్ ఇంటెన్సిటీ, విగరస్ ఇంటెన్సిటీ అని ఉంటాయండి. మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం ఎలా అంటే మోడరేట్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఈ మామూలుగా ఒక రోడ్డు మీద నడవటము, కాలినడక, అలాగే ఏమైనా గార్డెనింగ్ చేయటము, అలాగే కొంచెం తక్కువ స్పీడ్లో సైకిల్ తొక్కటము, తక్కువ స్పీడ్లో స్విమ్మింగ్ చేయడము, ఇవి మోడరేట్ ఇంటెన్సిటీ. అంటే ఏంటంటే వాళ్ళ హార్ట్ రేట్ ఇప్పుడు బేస్ లైన్ నుంచి ఒక 50% పెరిగితే దాన్ని మోడరేట్ ఇంటెన్సిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఒక 100 హార్ట్ బీట్ ఉంటే ఆయనకి ఒక 50% పెరగాలి, అంటే 140. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది, దాని ఎదురుగా 140 కంటే అబోవ్ పెరిగితే అప్పుడు దాన్ని మనం మోడరేట్ ఇంటెన్సిటీ అంటాం. సో మోడరేట్ ఇంటెన్సిటీ కోవలో ఇవన్నీ ఈ మామూలుగా మనం కాలినడక, తక్కువ స్పీడ్లో సైకిల్ తొక్కటము, తక్కువ స్పీడ్లో స్విమ్మింగ్ చేయటము, అలాగే గార్డెనింగ్, ఇవన్నీ వస్తాయి. ఈ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనేది ఒక వారంలో అట్లీస్ట్ 150 to 300 మినిట్స్. సో అంటే మనం ఎలా చెప్తామంటే అట్లీస్ట్ రోజుకి ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ కొంచెం యంగ్ పేషెంట్స్ ఇవన్నీ ఉన్నారనుకోండి, వాళ్ళకి విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. విగరస్ ఇంటెన్సిటీ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మోర్ దెన్ 70% బేస్ లైన్ ఆఫ్ ద హార్ట్ రేట్ పెరగాలి. అంటే ఇప్పుడు 100 ఉందంటే వాళ్ళకి 160 హార్ట్ రేట్ రావాలి, సో 170 హార్ట్ రేట్ రావాలి. అవి ఏంటంటే రన్నింగ్, మళ్ళీ సైక్లింగ్, కొంచెం కొండపైకి సైకిల్ తొక్కటము, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఈ గేమ్స్ అవన్నీ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. సో విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనేది ఒక మనకి వారంలో 75 to 150 మినిట్స్ చేయాలి. ఏదైనా పేషెంట్కి మోడరేట్ ఇంటెన్సిటీ, ఇప్పుడు ముసలి వాళ్ళు ఇప్పుడు అరౌండ్ 50-60 వయసు పైబడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ విగరస్ ఇవి చేయలేరు కాబట్టి మోడరేట్ ఇంటెన్సిటీ చేసినా సరిపోతుంది. మామూలు తక్కువ ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ విగరస్ ఇంటెన్సిటీ చేయగలరు కాబట్టి వాళ్ళకి ఇది విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తాం. ఓకే, సో డాక్టర్ గారు ఈరోజు డయాబెటీస్ గురించి అండ్ అట్లానే డయాబెటీస్ రివర్సల్ చేయొచ్చా అండ్ అట్లానే ఒబేసిటీని ఎలా అదుపులో పెట్టుకోవాలన్న విషయాలన్నింటినీ ప్రేక్షకులకి చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.